హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే చింతకాయలతో బెండకాయ చారు. ఎప్పుడు చింతపండుతో కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చింతకాయలతో కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దాం. ముందుగా చింతకాయలని టమాటాలని ఇలా అయితే ఉడకపెట్టుకోవాలి. ఉడికిన తర్వాత నీళ్ళన్నీ ఉడకట్టుకొని మళ్ళీ చింతకాయలు టమాటాలను అయితే పప్పు రుబ్బినట్టుగా రుబ్బుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మళ్ళీ ఇలా వడగట్టుకోవాలి. ఇలా అంతా వడగొట్టుకున్న తర్వాత మీకు రుచికి తగ్గట్టు ఎన్ని కావాలో అన్ని పచ్చిమిరపకాయలు, అందులో కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని ఆ రసంలోకి అయితే మొత్తం వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గుండి అయితే పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర 1 స్పూన్, ఎండుమిరపకాయలు 4-5, ఉల్లిపాయలు, కరివేపాకు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవటం అయిపోయాక అందులోకి బెండకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకోండి. మూత పెట్టినప్పుడు నేను వీడియో తీయలేదు, మర్చిపోయినా. మూత తీసిన తర్వాత ముందుగా పక్కకు పెట్టుకున్న చింతకాయలు టమాటా రసాన్ని అయితే గుండిలోకి అయితే వేసుకొని బాగా కలుపుకొని రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు అయితే వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే మూత అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకొని అందులోకి ఒక చిన్న కప్పు సైజ్ అంతా జొన్నపిండి అయితే వేసుకొని కొద్దిగా నీళ్ళు అయితే పోసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఈ జొన్నపిండి ఏం చేస్తానంటే చారులోకి అయితే పోస్తాను. జొన్నపిండి వద్దనుకునే వాళ్ళకి శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. జొన్నపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసిన తర్వాత చారు అలా మసులుతున్నప్పుడు జొన్నపిండి మొత్తం చారులోకి ఇలా పోసుకుంటూ గంటతో అయితే ఇలా రౌండ్ గా కలుపుతూ ఉండాలి. ఇలా రౌండ్ గా కలపడం వల్ల పిండి అనేది మంచిగా మసిలిపోతుంది చారులోకి, లేదంటే పిండి అనేది ఉండలుగా ఉడుకుతుంది. అందుకే ఇలా రౌండ్ గా 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ అయిపోయాక మూత తీసి చూడండి. చారు అయితే ఇలా పప్పు ఎలా పొంగొస్తుందో అలా అయితే వస్తుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈజీ అండ్ సింపుల్ గా చింతకాయలతో బెండకాయల చారు అయితే రెడీ. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.